Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about top 10 NITs as per the latest NIRF 2023 ranks. సో NIRF 2023 ర్యాంక్స్ రిలీజ్ చేశారండి నిన్న. సో దాని ప్రకారము టాప్ 10 NITs మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో ఎవరైనా కానీ నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో వివరాలకు కానీ వెళ్ళామనంటే సో NIRF 2023 ర్యాంక్స్ 5th June 2023 11 AM రిలీజ్ చేశారండి. సో దీని ప్రకారము ర్యాంకింగ్స్ అనేటివి కొన్ని మారాయండి. సో మనము అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు NIRF ర్యాంక్స్ కూడా వన్ ఆఫ్ ద పారామీటర్స్ దట్ మస్ట్ బి కన్సిడర్డ్ బిఫోర్ యూ టేక్ అడ్మిషన్ ఇంటూ ఎనీ ఇన్స్టిట్యూషన్. సో అందుకని ఈ లేటెస్ట్ NIRF ర్యాంక్స్ ప్రకారము ఈ NITs ఆర్డర్ అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో ప్లేస్మెంట్స్ ప్రకారం కానివ్వండి, లొకేషన్ పరంగా కానివ్వండి, లేకపోతే NIRF ర్యాంక్ పరంగా కానివ్వండి, సో ఈ అడ్మిషన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం కానివ్వండి, రకరకాల ర్యాంకింగ్స్ అయితే వస్తాయి. సో అన్నీ చూసి మీరు అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీరు డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు నిన్న 5th June రిలీజ్ చేసినటువంటి లేటెస్ట్ 2023 ర్యాంక్స్ ప్రకారము టాప్ 10 NITs ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో ఈ టాప్ 10 NITs ఇండియా ర్యాంకింగ్స్ 2023 ఇంజనీరింగ్ విభాగంలో అండి. సో NIRF ర్యాంక్స్ సో యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే NIT తిరుచిరాపల్లి ఫస్ట్ ఉందండి. సో ఈ NIT తిరుచిరాపల్లి అనేది ఇప్పుడు 9th ప్లేస్ వచ్చిందండి. సో యాక్చువల్గా ఇంతకుముందు దానికి 8th ప్లేస్ వచ్చింది. సో ఒక రకంగా చెప్పాలంటే 1 పొజిషన్ తగ్గిందండి దీనికి. సిమిలర్లీ సెకండ్ వచ్చేసి NIT సూరత్కల్ అండి. సో NIT సూరత్కల్ అంటే కర్ణాటకలో ఉంది. సో ఇది కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ వచ్చేసి 10 అండి, ఈసారి 12 అంటే ఒక 2 పొజిషన్స్ తగ్గిందండి. 10 నుంచి 12కి తగ్గింది ర్యాంకు. అదేవిధంగా మనము NIT రూర్కెలా ఒడిశాలో ఉంటుంది. సో NIT రూర్కెలా చూసుకుంటే ఇప్పుడు 16 వచ్చిందండి 2023 ప్రకారము. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి 15 అండి. సో ఇది కూడా మనము కనుక తీసుకుంటే ఒక పొజిషన్ తగ్గింది. సో ఎక్కువ పొజిషన్స్ అయితే తగ్గలేదు. సో మనకి ఇక్కడ తిరుచిరాపల్లి అయితే ఒక పొజిషన్ తగ్గిందండి. అదేవిధంగా సూరత్కల్ అయితే 2 పొజిషన్స్ తగ్గింది. అదేవిధంగా మీరు NIT రూర్కెలా తీసుకున్నారు అంటే ఒక పొజిషన్ అయితే తగ్గిందండి, అంటే 15 నుంచి 16కి తగ్గిందండి. సో నెక్స్ట్ NIT వరంగల్, ఇది లాస్ట్ ఇయర్ 21 అండి. సో ఈ ఇయర్ కూడా 21. సో దీని పొజిషన్ అయితే ఏమీ మారలేదు. సో సేమ్ ఇంతకు ముందు లాగానే ఉందండి. సో దీంట్లో ఏమీ చేంజ్ లేదు. నెక్స్ట్ వచ్చేసి NIT క్యాలికట్ అండి. సో ఇది లేటెస్ట్ 2023 ర్యాంక్స్ ప్రకారం అయితే 23 అండి. సో లాస్ట్ ఇయర్ అయితే 31 అండి. సో దీని ర్యాంక్స్ అయితే పెరిగిందండి. సో 31 నుంచి 23కి పెరిగింది. సో ఇప్పుడు మీకు 8 పొజిషన్స్ ఇంక్రీజ్ అయిందండి NIT క్యాలికట్. సో అదేవిధంగా మీరు నెక్స్ట్ వచ్చేకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్, అంటే ఇది వచ్చేసి 37 లేటెస్ట్ ప్రకారము. సో లాస్ట్ ఇయర్ ప్రకారంగా మనం తీసుకున్నామంటే జైపూర్ 46 అండి. సో అంటే దాదాపు దీనికి 9 పొజిషన్స్ ఇంక్రీజ్ అయింది. సో ఇది కూడా ఇంక్రీజ్ అయిందండి. సో ఈ రెండు NITs లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇంప్రూవ్ చేసుకున్నాయి ర్యాంకింగ్స్ అనేటివి. సో నెక్స్ట్ NIT సిల్చర్ అండి. సో ఇది కూడా చాలా మంచి NIT. దీన్ని ప్రజెంట్ ర్యాంక్ అయితే 40 అండి. 2022లో వచ్చేసి 38 అండి. సో ఇది ఒక 2 పాయింట్స్ ఆర్ 2 పొజిషన్స్ తగ్గింది. ఇది మనము సో 2 పొజిషన్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే తగ్గింది ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేకి నాగ్పూర్ అండి. సో నాగ్పూర్ NIT లాస్ట్ ఇయర్ 32 అండి, ఇప్పుడైతే 41. సో దాదాపు 9 పొజిషన్స్ తగ్గిందండి. సో ఈ NIT నాగ్పూర్ అనేది 9 పొజిషన్స్ తగ్గింది. సో నెక్స్ట్ NIT దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సో ఇది లాస్ట్ ఇయర్ అయితే 34 అండి. సో ఇప్పుడైతే 43. సో ఇది కూడా 9 పొజిషన్స్ తగ్గిందండి. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే 9 పొజిషన్స్ తగ్గింది. సో నెక్స్ట్ BR అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్ అండి. సో ఇది లాస్ట్ ఇయర్ 52 అండి, ఇప్పుడు మాత్రం 46. సో అంటే దీనికి ఈసారి ఇంప్రూవ్ చేసుకుందండి ర్యాంకింగ్. లాస్ట్ ఇయర్ అయితే టాప్ 10లోనే లేదు అసలు. సో NIRF ర్యాంక్స్ ప్రకారము. సో ఈసారి మాత్రము మనకి దాదాపు 6 పొజిషన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుందండి. సో ఇదండి టోటల్ టాప్ 10 NITs యాజ్ పర్ ద లేటెస్ట్ NIRF ర్యాంక్స్. సో 2023 NIRF ర్యాంక్స్ ప్రకారము. సో దీంట్లో దాదాపు 1 2 3 4 5 6 NITs పొజిషన్స్ అయితే తగ్గినాయి. ఒక 3 NITs పొజిషన్స్ అయితే ఇంప్రూవ్ అయినాయండి. సో NIT వరంగల్ మాత్రం అదే ర్యాంక్ మెయింటైన్ చేసింది. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.